నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు అట్టహాసంగా సాగాయి. జిల్లా న్యాయస్థానం ఆవరణలో సిబ్బందితో కలిసి న్యాయమూర్తి బతుకమ్మ ఆడారు. బాల్కొండలో జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులు ఊరేగింపు నిర్వహించి కూలీలతో కలిసి వేడుకలు చేసుకున్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో జరిగిన ఉత్సవాల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంపీ కవిత తన స్వగృహంలో బతుకమ్మ పేర్చి భారీ ఊరేగింపుగా కలెక్టరేట్ మైదానానికి చేరుకున్నారు. పాటలు పాడుతూ బతుకమ్మ ఆడి స్థానికుల్లో ఉత్సాహం నింపారు. జిల్లా కలెక్టర్ గారికి నిమ్మతో సత్కరించాల్సిందిగా గౌరవ మంత్రి గౌరవ పెద్దలు మన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే మనం ఇలా బంగారు బతుకమ్మలు ఎత్తుతా ఉన్నాం. అంతకుముందు కోటి బతుకమ్మలు ఎత్తుతాం, కొత్త రాష్ట్రాన్ని తెస్తామని చెప్పి ఆడబిడ్డల అందరం కూడా నినాదం చేసినాం. ఇవాళ కొత్త రాష్ట్రం తెచ్చుకున్నాం. మరి ఇవాళ బంగారు బతుకమ్మలు ఎత్తుతా ఉన్నాం. రేపటి నాడు బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా సాధించి తీర్థం. నల్గొండలో నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన సంబరాల్లో వివిధ ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడారు. మంత్రి జగదీష్ రెడ్డి డప్పు వాయించి కోలాటమాడారు. గౌరవనీయ ముఖ్య అతిథులు అందరూ కూడా కోలాటం. మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగిన వేడుకల్లో పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. బస్ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. గజ్వేల్ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సంబరాల్లో మహిళా సిబ్బంది పాల్గొన్నారు. మెదక్ లో జరిగిన ఉత్సవాల్లో ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆర్డీఓ పాల్గొన్నారు. ఉపసభాపతి బతుకమ్మ పేర్చి గౌరమ్మ పాటలు పాడారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో పురపాలక ఉద్యోగులు బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నృత్యాలు, కోలాటాలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో మహిళా ఉద్యోగులు, జిల్లా కోశాగార సిబ్బంది బతుకమ్మలను పేర్చి వేడుకలు చేసుకున్నారు. విద్యుత్ భవన్ వద్ద బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. జడ్చర్లలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ సర్కస్ మైదానంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. వివిధ శాఖల మహిళా ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. అధికారుల సతీమణులు కోలాటాలాడారు. వేషధారణలు ఆకట్టుకున్నాయి.